ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రోజుకి సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పరిస్థితులు మారుతున్నాయని అయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది. అందులో భాగంగా రీసెంట్గా జరిగిన పరిణామాలు అవి ఏంటంటే ఏపీ డీజీపీని బదిలీ చేయటం, మరియు ఈసీ ఎన్నికల కమిషన్ ప్రజలకు అందాల్సిన విద్యా దీవెన మరియు వసతి దీవెన, రైతు భరోసా లాంటి పథకాలను ఈసీ తాత్కాలికంగా నిలిపివేయటం, మరియు రీసెంట్గా జరిగిన నరేంద్ర మోడీ తన సభలో ఎప్పుడు జగన్ని విమర్శించిన నరేంద్ర మోడీ కూడా రీసెంట్గా జగన్ పేరు తీసి మరి విమర్శించడం, ఇలాంటి పరిణామాలు అన్నీ అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారిగా పరిస్థితులన్నీ తనకి వ్యతిరేకంగా మారినాయని అయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. అందులో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా వీటన్నిటిని తట్టుకోవడానికి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసిండు. అవి ఏంటి అంటే, ఒకవేళ కనుక ఎన్నికలు సరిగ్గా సాగకపోతే చాలా పరిణామాలు ఎదురవుతాయి అని చెప్పేసి ఆయన స్వయంగా పేర్కొనడం జరిగింది. ఏదేమైనా కానీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దిగా సీఎం జగన్మోహన్ రెడ్డికి అనేక పరిస్థితులు అయితే ఆయనకు వ్యతిరేకంగా మొబిలైజ్ అయ్యాయి రకరకాల పరిస్థితుల్లో. వీటన్నిటిని మరి ఆయన ఎలా అధిగమించి ఎన్నికల్లో గెలుస్తాడా లేదని చూడాలి. ఏదేమైనా కానీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దిగా ఆయన అనుకున్న పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితికి కొంచెం తేడా అయితే ఉందనేది అయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది. చూడాలి మరి 2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది. ఓకే మరి.